నగదు రహిత ఆర్థిక వ్యవస్థ కోసం కేంద్రం కలలుకంటోంది. హైస్పీడ్ ఇంటర్నెట్, అత్యున్నత సైబర్ భద్రత ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. కానీ ఒకవైపు పెద్ద నోట్ల రద్దు, మరోవైపు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న తరుణంలోనూ సైబర్ భద్రత విషయంలో దేశ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. తాజా అంతర్జాతీయ సర్వేలో డౌన్లోడ్ స్పీడ్ విషయంలో భారత్ 96వ స్థానంలో నిలువగా, బ్యాండ్విడ్త్ అందుబాటు విషయంలో మరీ దారుణంగా 105వ స్థానంలో ఉంది. ఇంటర్నెట్ భద్రత విషయంలోనూ దేశం చాలా వెనకబడి ఉంది. డౌన్లోడ్ స్పీడ్ విషయంలో బంగ్లాదేశ్, నేపాల్ కంటే వెనుకబడి ఉన్న భారత్ రాన్స్మేర్ అటాక్ విషయంలో అగ్రస్థానంలో నిలిచింది. బ్యాంకులు, రహస్య సమాచారం కలిగిన సంస్థలు లక్ష్యంగా ఇటీవల కాలంలో హ్యాకింగ్లు, సైబర్ దాడులు పెరిగిపోవడం గమనార్హం. దేశంలో నానాటికి సైబర్ నేరాలు పెరిగిపోతుండటంతో డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు సామాన్య ప్రజలు వెనుకాడుతున్నారని, తాము కూడా హ్యాకింగ్ బారిన పడి వ్యక్తిగతంగా బ్యాంకింగ్ సమాచారం కోల్పోయే అవకాశముందని పలువురు ఆందోళన చెందుతున్నారని సైబర్ నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం ఆన్లైన్లో నిర్వహించే నగదు లావాదేవీలన్నింటికీ తగిన భద్రత కల్పించాలని, ఇందుకు అవసరమైన నిఘా, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలని నిపుణులు కోరుతున్నారు. సైబర్ నేరాలు అత్యధికంగా జరుగుతున్న దేశాల జాబితాలో భారత్ 6వ స్థానంలో ఉంది. ఇక బ్యాండ్విడ్త్ అందుబాటు విషయంలో శ్రీలంక, చైనా, దక్షిణ కొరియా, ఇండోనేషియా, మలేషియా మనకంటే ఎంతో ముందున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ఇంటర్నెట్ అందుబాటును మరింతగా పెంచడమే కాకుండా అటు సైబర్ భద్రతను మరింత పటిష్టపరచాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.